లూకాసు వార్త 24వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. ఇందును గూర్చి వారికేమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడిరి. వారు భయపడి ముఖములను నేల మోపియుండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతుల్లో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపమైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ పునరుత్థాన దినాలలో మమ్మల్ని నీ పాదముల యొద్దకు నడిపింపజేస్తున్న తండ్రి, నీకు స్తోత్రములు. నీ విలువైన నీ యొక్క శ్రేష్టమైన పునరుత్థాన శక్తిని పొందుకొనుట కొరకు నీ పాద సాన్నిధ్యంలోనికి మమ్మల్ని నడిపింపజేస్తున్న తండ్రి, నీ విలువైన నీ వాక్యమును నేడు మా నోట నుంచి, మా హృదయమును నీ వాక్యము చేత నింపి వాక్యానుగుణమైన జీవితమును, అటు నమ్మికను, అటు సిద్ధబాటును నేడు మాలో కుమ్మరింపజేసి నీ పునరుత్థాన వెలుగు చేత మా చీకటలను పారద్రోలు వేసి సజీవమైన శక్తిని మాలో కుమ్మరింపజేసి నడిపించమని, మా కొరకు సజీవుడై పునరుత్థానుడై మామను బలపరచడానికి మా మధ్యకు దిగి వచ్చి ఉన్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన శ్వాసలారా, దేవుని బిడలారా, దేవదేవుని యొక్క దేవుని ఆశీర్వాదము ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనకును ఆయన పునరుత్థాన శక్తి చేత నింపి మనల్ని బలపరిచి జయమును అనుగ్రహింపజేసి మహిమను పొందునోగాక, ఆమేన్. దేవుని యొక్క ప్రియ సాన్నిధ్యంలోనికి వచ్చిన ప్రియమైన వారలారా, బైబిల్ గ్రంథంలో ఎన్నో చరిత్రలు ఉండగా పునరుత్థాన చరిత్ర వివరించుకొనడానికి మనం ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఉన్నాము. ఆయన తన యొక్క పునరుత్థానపు వెలుగు చేత మనలను నింపివేసేవాడై ఉన్నాడు. ఈ దినమున ఆయన పునరుత్థాన శక్తిని పొందుట కొరకు ఆయన పాద సన్నిధిలోనికి మనం వచ్చి ఉన్నాము. ఈ దినమున మనలో ఉన్న లోక సంబంధమైన చీకటలను తీసివేసుకొని ప్రభు యొక్క నిత్య వెలుగులోనికి, అనగా పునరుత్థాన మహిమలోనికి మనము నేడు దినమున ప్రవేశించే వారమై ఉండాలి. గనుక నేడు దినమందు మొదటిగా మనలో ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేసుకోవాలి. పాప చీకటలను, పాప సంబంధమైన లక్షణములు కలిగినటువంటి చీకటలను పారద్రోలి వేసుకొని దేవుని యొక్క పునరుత్థాన వెలుగు చేత మనం వెలిగింపబడాలి. బైబిల్ గ్రంథంలో ప్రభుని వెంబడించినటువంటి శిష్యులైన వారు 3.5 సంవత్సరాలు ప్రభుని వెంబడించి ప్రభు చేసిన అద్భుత కార్యములను, ఆశ్చర్య కార్యములను చూసినటువంటి శిష్యులైన వారు ఆయన ఈ లోకములో మరి దేవుని కుమారుడుగా వచ్చినాడని నమ్మినటువంటి వారు, దేవుడు అని విశ్వసించినటువంటి వారు, మరణమును గెలిచి తిరిగి లేచి ఉన్నాడని నమ్మిక వారిలో లేదు. గనుక ప్రభు యొక్క మహిమను, అనగా పునరుత్థాన మహిమను వాడు చూడలేకపోయారు. వారిలో ఇంకా మరణమనే చీకటి ఉన్నందున పునరుత్థాన వెలుగును వారు చూడలేకపోయారు. ఈ దినమున మనము కూడా దేవుని సన్నిధిలోనికి
అనేక మేలులు పొందుడు కొరకు, స్వస్థతలు పొందుడు కొరకు, ఆయన పునరుత్థాన శక్తిని పొందుడు కొరకు, పునరుత్థానము ద్వారా ఆదరింపబడుట కొరకు మనము దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము ప్రభుని ఎలాగున వెతుకుతూ ఉన్నాము. మనం చదువుకున్న వాక్య భాగములో ఇక్కడ ఒక సంఘటన కనపడుతున్నది. అదేమిటి అనగా, ప్రభు మరణమును గెలిచి, సమాధిని గెలిచి, అడ్డుగా ఉన్నటువంటి బండను గెలిచి, బండపైన ఉన్న ముద్రను గెలిచి, ఈ సమాధికి కావలిగా ఉన్నటువంటి వారు రాను వారిని గెలిచి ఆయన సజీవుడిగా తిరిగి లేచి ఉన్నాడు. లోకములో ఈ పునరుత్థాన చరిత్ర ప్రభువులో తప్ప మరెవరిలో మనం చూడలేము. బైబిల్ గ్రంథములో 2 పునరుత్థానాలు కనపడుతున్నాయి. ఒకటి ప్రభు యొక్క పునరుత్థానము, రెండవది సంఘం యొక్క పునరుత్థానము. ఈ రెండిటి మధ్య మనమున్నాము. రేపు ప్రభు రెండవ రాకడలో ఆయన మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు సంఘము పునరుత్థానము చెందుతుంది. సజీవులైన వారు మరణము చూడకుండా వారు మరి ఆరోహణమవుతారు. మృతులైన వారు పునరుత్థానులై మొదట వారు లేచి ప్రభుతో పాటు వెళతారని తెస్సలోనికైలకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక ఈ దినమున ఈ పునరుత్థానాల మధ్య ఉండగా మొదటిగా మనలో ఉన్నటువంటి పాప చీకటులను, అలాగే సందేహం అనే చీకటులను, అనుమానాలనే చీకటులను మొదట మనలో నుండి తీసివేసుకోవాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో ప్రభు మరణించిన తర్వాత 3వ దినమున స్త్రీలైన వారందరూ సమాధి దగ్గరికి ఎందుకు వెళుతున్నారంటే, ప్రభు దేహానికి సుగంధ ద్రవ్యాలు పూయడానికి వారు వెళుతూ ఉన్నారు. కానీ ఎవరు ప్రభు 3వ దినమున లెగుస్తారనే నమ్మిక కానీ వారిలో లేదు. కానీ వారు సమాధిలో ఉన్న దేహాన్ని చూడడానికి వారు వెళ్ళి ఉన్నారు. కానీ వారు ఎక్కడ వెతుకుతున్నారంటే ఇంకా ప్రభుని మృతులలోనే వెతుకుతూ ఉన్నారు. వారు అనుకుంటూ వస్తున్నారు, సమాధి మీద పెద్ద బండరాయి మరి పొర్లింపబడి ఉంది, అడ్డుగా పెట్టబడి ఉంది, దాన్ని ఎవరు పొర్లిస్తారు, మనకు అడ్డు ఎవరు తీసివేస్తారు అని ఒకరితో ఒకరు మాట్లాడుకొనొచ్చు వారు అనుమానముతోనే ఆ సమాధి దగ్గరికి వచ్చి ఉన్నారు. ఎప్పుడైతే సమాధి దగ్గరికి వచ్చి ఉన్నారో అక్కడ ఆ రాయి సమాధికి అడ్డుగా లేదు, కానీ సమాధి దూరముగా ఆ రాయి పొర్లింపబడి ఉండుట వారు చూచి వారు ఆశ్చర్యపడి సమాధిలోనికి వెళ్ళి చూచారు. అక్కడ ఎవరు లేరంట, ఏమంటే ప్రభువు లేరు. లోకములో చాలా సమాధులు ఉన్నటువంటి అన్ని సమాధులు దేహములో ఉండి సమాధులు మూయబడే ఉన్నాయి. కానీ ప్రభు యొక్క సమాధి 3వ దినమునే తెరవబడి ఉన్నది. ప్రభు మరణమును ఆయన గెలిచి జయశీలుడై ఆయన తిరిగి లేచి ఉన్నాడు. గనుక యేసు దేహము వారికి కనపడలేదు. వారు అటు ఇటు చూస్తుండగా అక్కడ 2 మనుషులు వారికి కనపడ్డారు. వారు ప్రకాశమానమైన వస్త్రాలను వారు ధరించుకొని ఉన్నారు. వారు భయపడి వారి ముఖములను నేలమోపి ఉండగా వారు మాట్లాడుతున్నారు వీరితో. ఏమని అంటున్నారంటే, వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఈ దినమున ప్రతి మానవుడు కూడా కష్టములలో, వ్యాధి బాధలలో, ఇరుకు ఇబ్బందులలో, భయంకరమైన శోధనలో ఉన్నప్పుడు మరి సజీవుడైన ప్రభుని వెతకడం మానివేసి మరి ఎక్కడ వెతుకుతున్నారంట? మృతులలో వెతుకుతున్నారు. మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు
గబగబా ఎక్కడ పరిగెడతామంటే సజీవుడైన దేవుని యొద్దకు పరిగెట్టము కానీ మన ఇరుగు పొరుగు వారి దగ్గరికి మనం సహాయకులుగా సహాయం చేస్తారని నమ్మిన వారి దగ్గరికి పరిగెడతాం. కానీ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, నిన్ను లేవనెత్తే దేవుడు, నీ జీవితంలో అద్భుతాలు చేస్తున్నటువంటి దేవుని యొద్దకు మనము మరలుకోము. లోకములోనికి మనం పరిగెడుతూ ఉంటాము కానీ ఈ దినమున దేవుని యొక్క వాక్యములో నుండి ఈ యొక్క మరి ఇరువురు దూతలైన వారు ఏమంటున్నారంటే, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఏమై ఉన్నాడంట? సజీవుడై ఉన్నాడు. ఈ దినమున మనకున్నటువంటి బాధలలో, వ్యాధులలో, ఇరికి ఇబ్బందులలో మన సహాయకుడు, మనకు నిత్యము మరి తోడై ఉన్నటువంటి వాడు ఎలాంటి వాడంట? సజీవుడు. గనుక బైబిల్ గ్రంథములో నా విమోచకుడు సజీవుడు. ఈ దినమున మనల్ని విమోచించే దేవుడు సజీవుడై ఉన్నాడు. గనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా సజీవుడైన వారిని ఎక్కడ వెతుకుతున్నామంటే మృతులలో వెతుకుతున్నాము. ఇక్కడ మగ్దలేని మరియ కూడా ప్రభుని తోటమాలి అనుకుని ఇదిగో ప్రభు దేహాన్ని వెతుకుతుంది. యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనం నుండి మనం చదువుకుంటే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన 2 దేవదూతలు యేసు దేహం ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి, ఆయనని ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. చాలండి. ఇక్కడ ప్రభు 7 దెయ్యములను వెళ్ళగొట్టినటువంటి మగ్దలేని మరియా ఇదిగో సమాధిలోనికి వెళ్ళి చూచింది. అక్కడ ఎవరు కనపడలేదు, ప్రభు కనపడలేదు. అక్కడ ఉన్నటువంటి ప్రకాశమానమైనటువంటి వస్త్రాలు ధరించుకున్నటువంటి వారు ఈ మగ్దలేని మరియకు చెప్తూ ఉన్నారు. వారి మాట నమ్మడం లేదు. ఇదిగో ఆ యొక్క తోటలోనికి వెళ్ళి ఆ యొక్క సమాధి ఉన్నటువంటి తోట అంతా వెతుకుతూ ఉన్నది. దేని కొరకు? ఏమండి? బ్రతుకున్నటువంటి లేక సజీవుడైన ప్రభువుని వెతుకుతుందా, లేక మరి మృతులలో మరి వెతుకుతుందా? ఏమండి? సజీవుడైన ప్రభుని వెతకడం లేదు. ఎక్కడ వెతుకుతుంది? ఇంకా మరి ప్రభు మాట్లాడినా ఏమనుకుంటుందంటే, తోటమాలి అనుకుని, తోటమాలి నా ప్రభు యొక్క దేహాన్ని నీవు ఎక్కడ దాచిపెట్టావు నాకు చెప్పు, నేనేం చేస్తాను? ఎత్తుకుని వెళ్ళిపోతాను. నేనంటాను, ఈ యొక్క మగ్దలేని మరియతో మాట్లాడినప్పటికీ మగ్దలేని మరియ ఇంకా ఎక్కడుంది? మరణమనే చీకటిలోనే ఉంది. గనుక తోటమాలనే చీకటిలోనే ప్రభుతో మాట్లాడుతుంది. అమ్మా, నీవెందుకు ఏడుస్తున్నావు, నీవు ఎవరిని వెతుకుతున్నావు అని ప్రభు అడగగానే ఇదిగో ప్రభుని ఏమనుకుంటుందంట? తోటమాలనుకుంటుంది. మనము కూడా ప్రభు ఎన్ని కార్యములు మన జీవితంలో జరిగించినా, ప్రభు యొక్క స్వరము మనం ఎన్ని మారులు విన్నప్పటికీ, కష్టములలో, నష్టములలో, వ్యాధి బాధలలో ఇదిగో ఈ యొక్క చీకటి మన యొక్క కన్నులను కమ్మివేసి ఇదిగో ప్రభుని గుర్తించలేనటువంటి స్థితిలోనికి మనల్ని తీసుకువెళ్ళిపోతుంది. గనుక ఇంకా ఎక్కడ వెతుకుతుందంటే మరణములోనే వెతుకుతుంది ఈ యొక్క మగ్దలేని మరియ. మనము కూడా మరి అనేకమైన శోధనలో ప్రభుని ఎక్కడ వెతుకుతూ ఉంటామంటే మరణములోనే వెతుకుతాం. గనుక ప్రభు దగ్గరికి త్వరగా మనము రాము. లోకమంతా తిరిగిన తర్వాత అప్పుడు ప్రభు దగ్గరికి వస్తాం. నేనంటాను, మొదట నీవు ఎవరి దగ్గరికి రావాలి? గనుక ఇప్పుడు ఎప్పుడైతే మగ్దలేని మరియా ఆ చీకటిలో ఉండగా వెలుగై ఉన్నటువంటి ప్రభువే
మరలా ఆమెను పిలవగానే ఆమె యొక్క చీకటి తొలగి ప్రభు యొక్క వెలుగులోనికి వచ్చి ఏమంటుంది? రబ్బుని, నా బోధకుడా. వెంటనే ప్రభుని గుర్తుపట్టినది. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, దేవుని వాక్యములో నుండి, ప్రార్థనలో నుండి, ఆయా వాటిలో నుండి దేవుడు నీతో ఖచ్చితంగా మాట్లాడేవాడై ఉన్నాడు. వినే హృదయం నీకున్నదా? గ్రహించే హృదయం నీకున్నదా? ఈ దినమున దేవునిని వినే హృదయమున మనము కలిగిన వారమై ఉండాలి. గనుక తోటమాలనే చీకటి తొలగినది. ఇదిగో ప్రభు అనే పునరుత్థానపు వెలుగు ఎవరిలోనికి వచ్చింది? మగ్దలేని మరియలోనికి వచ్చినది. ఇప్పుడు ఏడుపు పోయినది. ఏమొచ్చిందంట? ధైర్యము వచ్చినది, సంతోషము కలిగినది. ఏదైనా మనము కూడా మనకున్న సమస్యలను చూచి, శోధనలు చూచి ఏడుస్తూ వచ్చిన వారులారా, దేవుని సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థన చేయండి. తర్వాత మనం ఏడవకూడదంట. గనుక దేవుని సన్నిధిలోనికి ఏడుస్తూ వచ్చినా మనం వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి? సమస్త కార్యములను నా ప్రభు జరిగించునని ఆదరింపబడి ధైర్యముగా తిరిగి వెళ్ళాలి. దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? దేవుని బిడ్డలారా, ఈ దినమున మనలో చీకటిలు తొలగిపోవాలి. రెండవదిగా మనం చూస్తే లూకాసు వార్తలో మనం చూస్తే ఇదిగో యేసు క్రీస్తు ప్రభువును మనం చదువుకున్న వాక్య భాగములో స్త్రీలైన వారికి వారికున్న చీకటి ఏమిటంటే యేసు మృతి పొంది ఉన్నాడు. ఎక్కడ వెతుకుతున్నాడు? స్త్రీలైన వారు మరణములో వెతుకుతున్నారు, కానీ సజీవుడైనటువంటి ప్రభుని వారు వెతకలేదు. ఎప్పుడు వెతికారు? ఏమండి? దేవదూతలు ఎప్పుడైతే చెప్పారో వారు మహా ఆనందముతో వారు ఇదిగో ఈ వర్తమానము తెలివి పరిగెత్తుకుచుండగా ఎవరు కనపడ్డారంట? ప్రభు కనపడ్డారు. కనపడి ఏమన్నారు? ఏమండి? మీకు శుభము కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభుని వెతుక్కుంటూ వెలుస్తున్న వారులారా, ఈ దినమున ప్రభువే మనకు ఏమిస్తున్నాడు? శుభమనిచ్చేవాడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిరాశలో ఉన్నవారులారా, చీకటిలో ఉన్నవారులారా, ఇదిగో లోక కార్యాలలో ఓడిపోతున్న వారులారా, ఈ దినమున ప్రభు నీకే ఎదురుపడి నీకేమిస్తున్నాడు? శుభమునిస్తూ ఉన్నాడు గనుక, జయమునిస్తున్నాడు గనుక, ఇదిగో నీలో మరణకరమైన స్థితిని, చీకటి నీలో నుండి తొలగిపోవాలి. దేవుని బిడ్డలారా, మరి మూడవదిగా మనం చూస్తే ఈ స్త్రీలైన వారు ప్రభు మాటను, ప్రభు ఎప్పుడైతే కనపడ్డారో మరి ప్రభును చూచిన వారు ఆ వార్తను ఇదిగో శిష్యులైన వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క స్త్రీలైన వారు చెప్తుంటే శిష్యులైన వారు వారి మాటలంట ఎలా ఉన్నాయి? 11వ వచనము లూకాసు వార్త 24వ అధ్యాయము. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడెను గనుక వీరి మాటలు నమ్మలేదు. చాలండి. మూడవదిగా వెర్రితనమనే చీకటి. ఏ చీకటి అంట? ఏమంటే మనలో కూడా మరి ఎన్నో సాక్ష్యాలు మనం వింటాం. ఎవరు చేసినవది? ఏమండి? స్థలం చేసిందా? మనిషి చేసిందా? దేవుడు చేశాడా? ఏమండి? స్థలమును చూస్తే పడిపోతావు, మనిషిని చూసినా పడిపోతావు. ఈ దినమున నీవు చూడవలసినది ఎవరిని అనగా దేవుని వైపుకు తిరగవలసిన వారువై ఉన్నావు గనుక దేవుని బిడ్డలారా, నీవే స్థలమును మనిషిని చూస్తే నీవు వినే మాటలే వెర్రితనముగా ఉంటాయి. కానీ దేవుని వైపుకు తిరిగితే అది సాక్ష్యముగా వినగలవు. నేనంటాను,
ఇక్కడ సాక్ష్యాలు, అనేకమైన సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నేను అంటున్నాను, వింటున్న వారులారా, ఎంతవరకు దేవునిని నమ్ముతున్నారు? ఎంతవరకు దేవునిని విశ్వసిస్తున్నారు? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వారికి చేసిన దేవుడు నాకెందుకు చేయడు? దేవుని బిడ్డలారా, ఈ దినమన దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఈ దినమన దేవుని యొక్క వాక్యము ద్వారా నీలో ఉన్నటువంటి వెర్రితనమును తీసివేసుకో. చాలామంది ఇక్కడ సాక్ష్యాలు చెప్తున్నప్పుడు అర్థము కాని వారికి, దేవుని మీద సంపూర్ణముగా విశ్వాసము నమ్మిక లేని వారికి ఏమొస్తుందంటే నవ్వు వస్తుంది, వారి వెర్రితనమును బట్టి. దేవుని బిడ్డలారా, ఈ దినమున బైబిల్ గ్రంథములో సిలువను గూర్చిన వార్త నశించిన వారికి ఎలా ఉంటుందంట? వెర్రితనముగానే ఉంటుంది. ఎవరు వారు? నశించుచున్నవారు. కానీ రక్షింపబడుతున్న మనకు, స్వస్థత పడుతున్న మనకు, స్వస్థపరచబడుచున్న మనకు ఎలా ఉంటుంది? దేవుని శక్తి అయి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ దినమున స్త్రీల మాటలు శిష్యులైన వారు ఎలా ఉన్నదంటే వెర్రితనముగా ఉన్నది. అందుకని ఇదిగో స్త్రీలైన వారు అంటున్నారు, ప్రభు మరణములో లేడు, ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడిగా లేచున్నాడు, ఆయన మేము కళ్ళారా చూచాము, మీకును ఆ ప్రభు కనపడతారు, మీరు గలిలీలోకి వెళ్ళండి. నేనంటాను, ఈ పేతురు యోహానులే ఎక్కడ పరిగెత్తారంట? గలిలీలోనికా సమాధి దగ్గరికా? ఏమండి, నమ్మితే ఎక్కడ పరిగెడుతురు? గలిలీలోనికి పరిగెడుతురు. నమ్మలేదు కనుక ఎక్కడ పరిగెడుకు వస్తున్నారు? సమాధి దగ్గరికి పరిగెడుతున్నారు. అందుకని ఇక్కడ అంటున్నాడు, వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనపడిన కనుక వీరు వారి మాటలు నమ్మలేదు. ఎప్పుడు నమ్మారు? ఏమండి, తోమాతో ప్రభు ఒక మాట అంటున్నారు, చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుడు మన జీవితంలో కార్యమును జరిగించుననే నమ్మిక నీలో ఉంటే దేవుడు అనేకమైన అద్భుత కార్యాలు నీవు కన్నులారా చూడగలవు. గనుక నమ్మిక లేకపోతే, దేవుని మీద స్థిరమైన నమ్మిక లేకపోతే, దేవుని సన్నిధిలోనికి ఇదిగో దేవుడు నీకు ఎన్ని అవసరతలన్నిటినీ తీర్చివేసినా ఇంకా నమ్మని వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ దినమున వెర్రితనముగా కనపడుతూ ఉన్నది. గనుక వెర్రితనం అనే చీకటిని దూరపరుచుకుందాము. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మరొకరు కనపడుతున్నారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 25వ వచనము. ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనిరి, గాని ఆయనను చూడలేదని ఆయనతో చెప్పిరి. అందుకైన చాలండి. ఏమంటున్నాడంట? ఎవరు వీరు? ఏమండి, ఎవరు వీరు? ఎమ్మాయి శిష్యులైన వారు. మరి క్లయోపా వారి యొక్క కుమారుడు సిమియోను, వీరిరువురు దుఃఖముఖులై యెరూషలేమునకు ఆమడ దూరం ఉందంట. అమ్మాయి అంటే సుమారుగా 7 మైళ్ళు దూరం అని చెప్తారు, కానీ నేడు దినాన్న చూస్తే 26 కిలోమీటర్లు. వారు నడిచినది మరి దగ్గర మార్గము గుండా వారు నడిచి వెళ్ళొచ్చు, అయినా 7 మైళ్ళ దూరము. కానీ మరి ఈ వారి యొక్క మార్గములో ప్రభు వెళుతూ ఉన్నారు. వారే ఇదిగో వారిలో ఉన్నటువంటిది ఏమిటనగా అవివేకం అనే చీకటి. ఏ చీకటి? చాలామంది మరి వివేకము కలిగిన వారై ఉండరు, అవివేకులైన వారుగా ఉంటారు. కనుక వారిలో ఏ స్థితి ఉంటుందంటే అవివేకం అనే స్థితి ఉంటుంది. కనుక ఈ దినమున మనకున్నటువంటి అవివేకమున ద్వారా దేవుని యొక్క కార్యాలు పొందలేకుండా ఉన్నామేమో. దేవుని బిడ్డలారా,
దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, ఇదిగో చాలామంది ఇదిగో ప్రభుని గుర్తించలేని స్థితి, రెండవదిగా మరణములో వెతికే స్థితి, సంపూర్ణముగా నమ్మలేనటువంటి స్థితి, నాలుగవదిగా అవివేకమనే స్థితిలో ఉన్నామేమో. వీటిని బట్టి మనమే దేవుని కార్యాలు పొందలేకపోతున్నాము. గనుక దేవుని బిడ్డలారా, పావురు వలె నిష్కలంకముగాను పాముల వలె వివేకులై ఉండమంటున్నాడు. గనుక ఈ దినమున వివేకము కలిగిన వారమై ఉండాలి. గనుక నీలో అవివేకమును తీసివేసుకోవాలి. ఇక్కడ ఏమంటున్నారంటే ప్రభు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. రెండవదిగా ఏమంటున్నాడంటే ఆయన మందస్థితి. ఏ స్థితి అంట? ఒకటి అవివేకమనే చీకటి, మందస్థితి అనే చీకటి. మందస్థితి అంటే ఏంటి? గుర్తించకపోవటము, నిర్లక్ష్యముగా ఉండుట, బద్ధకము, ఇవన్నీ దేనికోకి వస్తాయంటే మందస్థితి. మొత్తులై ఉండుట, దేవునిని గ్రహించలేకపోవుట. గనుక ప్రవక్తల యొక్క లేఖనాలను గ్రహించలేనటువంటి మందస్థితి కలిగినటువంటి చీకటిలో ఉన్నారు వీరు. ప్రభువే వారితో నడిచి వారిలో ఉన్న అవివేకమును, వారిలో ఉన్న మందస్థితిని ప్రభు ఏం చేస్తున్నాడు? తీసివేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వారికి ఉన్నటువంటి దుఃఖమును బట్టి ఏమొచ్చిందంటే మందస్థితి అనేది వచ్చినది. ఈ దినమున దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, చాలామంది మరి శ్రమలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో ప్రభు తట్టుకు తిరగరు వారు. వారు ఇంకా ఎలా ఉంటారు? మందమతులుగానే ఉన్నారు, మందస్థితిలోనే ఉన్నారు. గనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కార్యాలు గమనించలేనటువంటి స్థితిలోనే ఉన్నారు. గనుక దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఇదిగో ప్రభు తోమాతో మాట్లాడుతూ, తోమా ఇదిగో ఆయన మరి తోమా అంటున్నాడు, సంగముతో లేనందువల్ల అవిశ్వాస అయిపోయాడు తోమా. ఎవరితో లేనందువల్ల? ఏమండి, నేను అంటాను, దేవునితో మనం హత్తి లేకపోతే, సంగమతో మనం హత్తి లేకపోతే, వాక్యము ప్రార్థనతో హత్తి లేకపోతే మనలోనికి మొదట వచ్చేది ఏంటంటే అవిశ్వాసమే. గనుక ప్రభు కూడా చాలా కొన్ని చోట్ల బాగు చేయకుండా ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకనగా వారిలో ఉన్న అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడి ప్రభు బాగు చేయకుండా వెళ్ళిపోయాడు. దేవుని బిడ్డలారా, నీలో ఉన్న అవిశ్వాసాన్ని చూచి ప్రభు దాటిపోతున్నాడేమో ఒక్కసారి గమనించుకో. నీలో ఉన్న అవిశ్వాసమును చూచి ప్రభు ఇచ్చేవి నీవు పొందలేకపోతున్నావేమో, అటువంటి మందస్థితిలో ఉన్నావేమో. జాగ్రత్త, నీలో ఉన్న అవిశ్వాసం అనే చీకటిని తీసివేసుకో. ప్రభు అంటున్నాడు, తోమా తోమా, ఇదిగో నా చెయ్యి, ఇదిగో నా ప్రక్క, ఇదిగో నా చేతిలో లేక నా యొక్క గాయములలో నీ వేలు పెట్టి చూడు, నా ప్రక్కన నీవు తడిమి చూడు. దేవుని బిడ్డలారా, ఈ దినమన తోమాలో ఏమి నింపుతున్నాడు దేవుడు? విశ్వాసమని నింపుతున్నాడు. ఈ దినమన దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, వాక్యము సరిగా వింటే వినుట ద్వారా ఏం కలుగుతుందంట? విశ్వాసము. విశ్వాసహితమైన ప్రార్థన. గనుక వాక్యము సరిగా వినకపోతే విశ్వాసము కుదరదు. విశ్వాసము లేకపోతే నీవు స్వస్థపడలేవు. గనుక నీవు అవిశ్వాసివి కాక విశ్వాసవై ఉండుమంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమున మనలో ఉన్న అవిశ్వాసపు చీకటిని తీసివేసుకోవాలి. గనుక ప్రభుని గుర్తించలేనటువంటి స్థితి. తిబెరై సముద్రము దగ్గర పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని ప్రభువే శిష్యులైన వారిని అడిగినప్పుడు ఇదిగో ఆ పిలుపును గుర్తుపట్టలేకపోయారు.
ఇదిగో వారిని పలకరించేవారు ఎవ్వరూ లేరు, ప్రభు తప్ప. ఉన్నారా? ఏమండి, నేను అంటాను, శిష్యులైన వారిని పలకరించేవారు ఎవరున్నారు? ఎవరు లేరు. వారు గుహలలో ఉన్నారు, వారే గదుల్లో ఉండిపోయారు. అయినా సరే వారిని పలకరించేవారు ఎవరు లేరు. మరి నేనంటాను, వారు లోకంలోనికి వెళ్ళి రాత్రంతా వారు ప్రయాసపడి నీరసము కలిగి ఆకలిగొని వారు తిరిగి ఖాళీ చేతులతో వస్తుంటే వారిని పలకరించేవారు ఎవరుంటారు? ప్రభు తప్ప ఎవ్వరు ఉండరు. ఈ దినమున నీ నిరాశలో, నీ కలిగినటువంటి నష్టములలో, నీ కలిగినటువంటి వ్యాధి బాధలలో, నీ కలిగినటువంటి ఇరుకు ఇబ్బందులలో నిన్ను ఆదరించేవారు ఎవరుంటారు? ఏమండి, డబ్బులు ఉన్నంత వరకు మన చుట్టూ అందరూ ఉంటారు. డబ్బులు పోయిన తర్వాత ఎవరు ఉండరు. నీకు సహాయం చేసేవాడు ఎవరు లేరు, ఒక ప్రభువు తప్ప. వారే ప్రభుని గుర్తించలేకపోయారు. ప్రభువే ఎవరిని వెతుక్కుంటూ వచ్చాడంట? శిష్యులైన వారిని వెతుక్కుంటూ చేశాడు. కానీ శిష్యులైన వారు ప్రభుని వెతుక్కుంటూ రాలేదు. దేవుని బిడ్డలారా, ప్రభు ఎదుర్కొని ప్రభు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నిరాశలో ఉన్న వారికి, వారి జీవితాలకు దేవుడు సంతోషమును కలిగించి ఉన్నాడు. వట్టి చేతులతో వస్తూ ఖాళీ జీవితాలతో వస్తున్న వారికి సమృద్ధినిచ్చి ఒడ్డుకి చేర్చాడు. ఈ దినమున నీ జీవితము నిరాశలో ఉన్నదేమో, నీ జీవితమే ఖాళీ చేతులతో వచ్చినావేమో, ఈ దినమున ఎలాంటి లోటులతో నీ వచ్చినావేమో, లోటు కలిగిన జీవితములకు నేడు దినమందు ప్రభు నీకేమిస్తున్నాడంటే సమృద్ధినిస్తూ ఉన్నాడు. ఇవ్వలేదా? ఏమండి, ఎప్పుడు వచ్చింది సమృద్ధి? ఏమండి, ఆయన మీతో చెప్పినది గనుక ఎప్పుడు వచ్చింది సమృద్ధి? అనగా ప్రభువు చెప్పినట్లుగా వారు చేసి ఉన్నారు గనుక. మనము ఏమండి, ఏదైనా పని జరగలేదంటే ఒక ప్రశ్న ఇస్తే తిరిగి మనల్ని నేను ప్రశ్నిస్తారు. సూర్యోదయం అయిపోయింది, ఇప్పుడు చేపలు పడే సమయమా? పైగా మేమే సముద్రపు లోతులో లేము, ఎక్కడున్నాం? ఒడ్డునున్నాం. రాత్రంతా మేము కష్టపడ్డాం, కానీ ఒక్క చేప పిల్ల కూడా మాకు దొరకలేదు. నువ్వు చెప్తే మేము వెయ్యాలా? ఎన్ని ప్రశ్నిస్తాము? జ్ఞానమునకు ప్రశ్న ఉంటుంది, కానీ విశ్వాసమునకు ప్రశ్న లేదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, మన జ్ఞానమును ఇక్కడ అవసరం లేదు. దేవునికి కావాల్సిందేంటి? విశ్వాసమే. కనుక దేవుని బిడ్డలారా, నీ విశ్వాసముతో నీవు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా రోగిని దేవుడు స్వస్థపరిచేవాడై ఉన్నాడు. నిరాశనే చీకటి, లోటనే చీకటి, ఇదిగో ఈ యొక్క మరి భయంకరమైన దుఃఖం అనే చీకటి, అస్వస్థత అనే చీకటి నుండి దేవుడే నిన్నేం చేస్తున్నాడు? లేవనెత్తుతూ ఉన్నాడు. గనుక నీ కలిగిన వాటన్నిటి నుండి విమోచిస్తూ ఉన్నాడు. నా విమోచకుడు సజీవుడు. గనుక మనము సజీవుని అయినటువంటి ప్రభుని ఎక్కడ వెతకూడదు? మృతులలో వెతకూడదు. దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, దేవుడు ఎన్ని కార్యాలు మన ప్రక్కవారి విషయంలో సాక్ష్యాలు వింటున్నాము, ఎన్ని కార్యాలు చేస్తున్నాడో గుర్తించలేనటువంటి, ప్రభుని ఎరుగలేనటువంటి స్థితిలో ఉన్నావేమో. అటువంటి చీకటి నుండి నీవు వెలుగులోనికి రావాలి. అయితే ఆయన తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను నడిపించును. కనుక ఈ దినమున మనలను నడిపించే దేవుడు, మనలను బాగు చేసే దేవుడు, మనలను స్వస్థపరిచే దేవుడు మన ఎదురున్నాడు. గనుక దేవుని యందు సందేహించక విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. ఏముండకూడదు? సందేహించకూడదు. గనుక దేవుని బిడ్డలారా,
బైబిల్ గ్రంథములో మనం చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుంటే 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. చాలండి. ఏం చేస్తున్నారంట? ఈ 11 మంది ఎక్కడికి వెళ్ళారు? ఏమండి? గలిలయలోనికి వెళ్ళారు. వారు ఆయనను చూచారు. కొందరు నమ్మి మ్రొక్కారు, మరికొందరు ఈ దినమన మరి మనమందరము ఈ కల్వరి మహిమని కొండ మీదకి వచ్చి ఉన్నాము. ఈ దినమన ప్రభు యొక్క అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ప్రభు బోధలు, ప్రార్థనలు అన్నీ వింటున్నాం. ఆయన యొక్క కార్యాలన్నీ చూస్తున్నాం. కానీ కొందరే మురుక్కుతున్నారు, మిగతా వారు సందేహిస్తున్నారు. వారు హృదయంలో ఏం పోవడం లేదు? సందేహం పోవడం లేదు. సందేహిస్తే మనం ఏమైపోతాం? మునిగిపోతాం. పేతురే ప్రభుతో పాటు నడుస్తానని అనుకున్నాడు. విశ్వాసం ఎవరి మీద ఉంచాడు? ప్రభు మీద ఉంచాడు. ప్రభు ఎలా నడిచాడు, నేను కూడా అలాగున నీటి మీద నిలబడిపోతాను అనుకున్నాడు. ప్రభుని అడిగేశాడు. ప్రభు సెలవు తీసుకున్నాడు. విశ్వాసముతో నీటి మీద నిలబడిపోయాడు. ప్రభు వలె నడుస్తున్నాడు. ఎప్పుడైతే మరి ప్రభు యొద్దకు నడుస్తున్నాడో కొంత దూరం వచ్చేటప్పటికి మునిగిపోతున్నాడు. ఏమొచ్చింది? ఏమండి? సందేహము. ఎందుకు వచ్చింది? సందేహం ఎందుకు వస్తుంది? ప్రభు వైపుకు చూడకపోవటం బట్టి. దేవుని వైపుకు నీవు చూస్తే నీలో ఏముండదు? సందేహం ఉండదు. దేవుని వైపుకు చూడటం మానేసి మనం ఎప్పుడైతే దిక్కులు చూస్తామో అప్పుడేమైపోతాం? మునిగిపోతూ ఉంటాము. అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? దేవుని బిడ్డలారా, ఈ దినమున దేవుని కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే నీలో ఏముండకూడదు? సందేహం అనేది ఉండకూడదు. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమున సందేహం నీలో ఉన్నప్పుడు నీవు చేసే కార్యములన్నీ వ్యర్థమే కానీ దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవు. గనుక కొందరు దేవునిని సందేహించక నమ్మారు గనుక మ్రొక్కారు, నమ్మలేదు గనుక వారు సందేహించారు. దేవుని బిడ్డలారా, ఈ దినమున ప్రభువు లేచాడని ఎంతమంది నమ్ముతున్నారు? లోకములో ప్రభు జన్మించాడని లోకమంతా నమ్ముతుంది. యేసు ప్రభు పుట్టాడని క్రిస్మస్ పండగ జరుపుకుంటారు. డిసెంబర్ నెల ఆయన పుట్టాడని లోకమంతా నమ్ముతుంది. ఆయన సిలువ వేయబడ్డాడని లోకములో ఉన్న వారందరూ నమ్ముతారు. ఆయన సిలువ మీద మరణించాడని లోకమంతా నమ్ముతారు. కానీ ఆయన తిరిగి లేచాడంటే మాత్రం నమ్మడం లేదు. దేవుని బిడ్డలారా, యూదులైన వారే ఆ కాలంలో నమ్మలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఈ దినమన నమ్ముటి నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఆయన మరణములో లేడు. సజీవ సాక్ష్యాలు మరి కనపడుతూ ఉన్నాయి. ఆయన మరి 12 మారులు ఆయన తిరిగి లేచి అనేకులకు కనపడి ఉన్నారు. దేవుని బిడ్డలారా, మగ్దలేని మరియకు మొదట కనపడినటువంటి ప్రభు తదనంతరమున స్త్రీలైన వారికి, ఆ తర్వాత శిష్యులైన వారికి, ఎమ్మాయి శిష్యులైన వారికి, ఆ తర్వాత ఇదిగో ఒలీవ కొండ మరి యొక్క ప్రభువే గలిలయ దగ్గరికి వచ్చినప్పుడు ఆ యొక్క ప్రభు కనపడి అనేకులైన వారికి ప్రభు కనపడి ఉన్నారు. చెదిరిన సంఘాన్ని తిరిగి కట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ పునరుత్థాన దినాలలో
చెదిరిపోయిన మన విశ్వాసాన్ని తిరిగి ఏం చేసుకోవాలి? కట్టుకోవాలి. గనుక ఈ దినమన నీ జీవితము శ్రేష్టమైనదిగా ఉండాలి. గనుక దేవుని బిడ్డలారా, ఇదిగో శిష్యులైన వారు సందేహించారు. మగ్దలేని మరియా ప్రభువు లేచున్నాడని, బ్రతికి ఉన్నాడని చెప్పినా నమ్మలేకపోయింది. ఇదిగో ఎమ్మాయి శిష్యులైన వారు ఇదిగో నడిచి వెళుతుంటే అక్కడ కూడా ప్రభు మాటలు వెరితనముగాను వారి యొక్క అవివేకము మందస్థితిని బట్టి వారు కూడా ఎవరు నమ్మలేదు? ప్రభుని నమ్మలేదు. దేవుని బిడ్డలారా, ప్రభు వారితో నడుస్తుంటే కూడా వారు గుర్తించలేకపోయారు. తోమా అంటున్నాడు, ఇదిగో మేము ఆయనను చూచి ఉన్నామని చెబితే ఆయన యొక్క గాయములలో నేను వ్రేలి పెడితేనే కానీ నేను నమ్మనంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినమన దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా, మనలో ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోనండి. ఈ దినమన నీవెందుకు సందేహపడుచున్నావు? మీరెందుకు కలవరపడుచున్నారు? ప్రభువే అడుగుతున్నాడు. ఈ దినమన మనము దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనలో ఏముండకూడదు? కలవరపడుట అనేది ఉండకూడదు. నిజంగా జరుగుద్దంటావా? నా యొక్క వ్యాధి పోతుందంటావా? ఏముండకూడదంట? కలవరం ఉండకూడదు. కనుక ప్రభు అంటున్నారు, మీ హృదయంలో సందేహము పుట్టనేలా. గనుక మరి ఎంత గొప్ప విశ్వాసైనా, ఎంత ప్రార్థనాపరులైనా ఏదో ఒక సందేహము రాకమానదు. ప్రభు వైపుకు చూస్తే నీ సందేహం పోతుంది. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమన మనలో ఉన్నటువంటి సందేహాలను తీసివేసుకోవాలి. ఏడుస్తున్నటువంటి మగ్దలేని మరి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీవెందుకు ఏడుస్తున్నావు అని అడుగుతున్నాడు ప్రభు. ఈ దినమన నీ ఏడుపును దూరము చేసేవాడు ఎవరంట? ప్రభు అయి ఉన్నారు. గనుక ఇదిగో వెతుకుతున్నటువంటి మగ్దలేని మరి దగ్గరికి వచ్చి ప్రభు అంటున్నారు, నీవు ఎవరిని వెతుకుతున్నావు? ఈ దినమన ఏం వెతుకుంటూ వచ్చారు ఇక్కడికి? మన జీవితంలో నీకు ఏవి లోటుగా ఉన్నాయి వాటన్నిటిని వెతుక్కోవడానికి వచ్చావు నువ్వు. మొదట ప్రభుని పట్టుకో. ఎవరిని పట్టుకో? ప్రభుని నీలో నింపుకుంటే నీకు ఆయన అంటున్నాడు, వెతుకుడి మీకు దొరుకును. గనుక దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలోనికి వచ్చి వెతుకుతున్న వారులారా, మొదటిగా ఇదిగో ప్రభుని పట్టుకొనండి, ప్రభుని నీలో నింపుకొనండి. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమన మనకున్న వాటన్నిటికంటే దేవుని ఎక్కువగా ప్రేమించుచున్నామా? ప్రభు అడుగుతున్నాడు, పేతురు, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభుని నీవు ఏ రీతిగా ప్రేమిస్తున్నావు? నీ కలిగినటువంటి ఆస్తి కన్నా, అధికారము కన్నా, అంతస్తు కన్నా, నీ కుటుంబము కన్నా, నీ బిడ్డల కన్నా, చివరికి నీ ప్రాణము కన్నా ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? ప్రభుని ఎక్కువగా ప్రేమించాలి. తన ప్రాణమును కాపాడుకొనడానికి యేసుని నేను ఎరుగునని ముమ్మారు బొంకాడు పేతురు. బొంకలేదా? దేవుని బిడ్డలారా, ప్రభు ఇక్కడ ముమ్మారు అడుగుతున్నాడు, సీమోను నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ఈ దినమన ప్రభుని మనము ఏ రీతిగా ప్రేమిస్తున్నాము? సుఖాసక్తి కలిగిన వారులారా, సుఖాసక్తిని విడిచిపెడితేనే కానీ నీవు ప్రభుని ప్రేమించలేవు. ఈ లోకాన్ని విడిచిపెడితేనే కానీ దేవునిని ఎక్కువగా నీవు ప్రేమించలేవు. జాగ్రత్త సుమా. ఇదిగో ఈ దినమన ప్రభు అంటున్నాడు, నీవు నన్ను నిజముగా ప్రేమిస్తే నా గొర్రెలను మేపుము, నా గొర్రెలను కాయము. నీవు నన్ను నిజముగా ప్రేమిస్తే నన్ను వెంబడించు అంటున్నాడు. ఈ దినమన ప్రభుని వెంబడించే వారముగా ఉండాలి. గనుక దేవుని బిడ్డలారా, ఈ దినమన దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారులారా,
ఆయన మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి ఆయన నీతో ఉండగా నీకింక కలవరం ఎందుకు? ప్రభు మనలో ఉండగా మనలో సందేహం ఎందుకు? మనం ఎందుకు సందేహపడాలి? ఎప్పుడు వస్తుంది సందేహం? మనలో ప్రభు లేనప్పుడు మనకేమొస్తుంది? సందేహం వస్తుంది. గనుక ఆయన అంటున్నాడు, నేను నీతో ఉండగా నీవెందుకు ఏడ్చుచున్నావు? ఇదిగో నేను నీలో ఉండగా ఇంకెవరిని వెతుకుతున్నావు? ఈ దినమున ప్రభు నీలో ఉండగా నీవు ఇంకెవరిని వెతుకుతున్నావు? దేవుని బిడ్డలారా, ఈ దినమున ఎవరిని వెతికే వారమై ఉండాలి? ఆయన శక్తి, ఆయన బలము, ఆయన నీతో ఉండగా నీవు ఇంకా ఎవరి వైపుకు తిరుగుతున్నావు? జాగ్రత్త సుమా. దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారలారా, ఈ దినమున ఇదిగో ఈ లోకమును విడిచిపెట్టి దేవుని ఎక్కువగా ప్రేమించగలుగుతున్నావా? ప్రభు నీలో ఉన్నప్పుడు నీవు ఇంకెవరిని ప్రేమించగలుగుతున్నావు? గనుక ఇతర సంగతులు ఆలోచించక, ఇదిగో ఇతర బాధల వైపుకు చూడక, శ్రమల వైపుకు చూడక, అవిశ్వాసవి కాక దేవుని ఎడల విశ్వాసమై ఉండినప్పుడు, ప్రభుని వెంబడించినప్పుడు ఆయన చేయలేని కార్యమంటూ ఏదీ లేదు. సమస్త కార్యములను చేసేవాడై ఉన్నాడు. గనుక ఈ దినమున సజీవుడైనటువంటి ప్రభుని మనం ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతుకుతున్నాం? ఏమండి? మృతులలో వెతుకుతున్నామేమో, మరణములో సమాధులలో వెతుకుతున్నామేమో. దేవుని బిడ్డలారా, విశ్వాసముతో వెతికితే ఆయన కనపడడు. విశ్వాసముతో వెతకండి. సజీవుడైన ప్రభుని వెతకండి. ఏదైనా నా కార్యములను జరిగిస్తాడని నమ్మి వెతకండి. ఆయన యందు విశ్వాసం ఉంచండి. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ సమయమందు. నీవు నా యందు విశ్వాసము కలిగి ఉన్నావా? ఆయన సజీవుడు గనుక ఆయన కార్యములను సమస్తము చేసేవాడై ఉన్నాడు. అందుకని హాగర్ అంటుంది, ఆయన ఎవరంట? చొచ్చున్న దేవుడు, వినుచున్న దేవుడు. ఈ దినమున ఇదిగో నీ యొక్క స్థితిని చూచేవాడై ఉన్నాడు, నీ పరిస్థితిని చూచేవాడై ఉన్నాడు. గనుక ఆయన తట్టుకు తిరిగి ప్రార్థించుకొని నమ్మి మనలో ఉన్న సందేహాలను తీసివేసుకొని విశ్వాసము కలిగి సజీవుడైన ప్రభుని వెతుకుతూ ఆయన యందు విశ్వాసముంచి నమ్మికతో ప్రభు చెంతన చేరి ప్రభు అనుగ్రహించే పునరుత్థాన శక్తిని పొందుకొనగలిగే ధన్యత నేడు ప్రభు మనందరి జీవితములకు అనుగ్రహింపజేసి మహిమను పొందునుగాక. మోకరించుకుందాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రములు. నేడు మాలో ఉన్నటువంటి అవిశ్వాసము, అపనమ్మిక, అవివేకము, మందస్థితి అనే చీకటులను తొలగింపజేసి నీ యొక్క విశ్వాసమును మాలో నీ వాక్యము ద్వారా స్థిరపరిచిన తండ్రి, నీకు స్తోత్రము. వారే రీతిగా నిన్ను చూచి నీ యందు విశ్వసించి నమ్మి ఉన్నారు నాయనా, నేడు దినమందు నీ యొక్క పాద సన్నిధిలోనికి వచ్చి ఉండగా చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని నీ గ్రంథంలో నీవు మాకు సెలవిచ్చిన రీతిగా సజీవుడైనటువంటి నిన్ను మేము కలిగి నీ అందు విశ్వాసముతో నీ వాక్యములో స్థిరలమై దేవా నిన్ను సంపూర్ణమైన నమ్మిక కలిగి దేవా మా కార్యములు యందు దేవా కార్యసిద్ధిని మేము పొందుకొనగలిగే సహాయమును మా ఎల్లరికూ అనుగ్రహింపచేయండి. మా జీవితములలో నీ పునరుత్థానపు వెలుగును ప్రోక్షింపజేసి నీ పునరుత్థాన మహిమతో మా జీవితములను నింపి ఆనందకరమైన స్థితిని, విజయ జీవితమును నేడు మాకు అనుగ్రహింపజేసి నడిపించమని జయశీలుడై ఉన్న యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి.
ఇక్కడ నొప్పి వస్తుందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఆ లివర్ దగ్గర గెడ్డ ఉంది, అలాగే గర్భసంచిలో కూడా గెడ్డ ఉందని చెప్పి స్కానింగ్ తీసి పంపించేశారండి. అయితే ఆ సమయంలో చాలా కంగారు పడ్డారు. ఆదివారం ఆరాధనలో అలాగే దైవజనులతో ప్రార్థన చేయించారు. షాలకు కూడా వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అయితే నాతో కూడా మాట్లాడడం జరిగింది. తెలిసిన మరి ఒక మేడం గారి దగ్గరికి వెళ్ళమని చెప్పాం. అయితే అక్కడ మేడం గారు రిపోర్ట్ చూసి ఏం చెప్పారంటే, నాకు ఫోన్ చేసి, అమ్మ మరి ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో ఏమి ఇచ్చారంటే రిపోర్ట్లో, ఈ అమ్మాయికి గర్భసంచిలోనూ కణుతుంది, అలాగే లివర్ దగ్గర కూడా కణుతుంది, అది క్యాన్సర్ అయ్యుండొచ్చు అని ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో రిపోర్ట్ ఇచ్చారమ్మా. దానికి సంబంధించి అయితే ఇక్కడ వైద్యం లేదు. మరి నేనే నా లెటర్ హెడ్ మీద లెటర్ రాసి నా స్టాంప్ వేసి ఇస్తాను, గుంటూరు వెళ్ళమని చెప్పండి అని వైద్యులైన వారు చెప్పడం జరిగిందండి. నాకు చెప్పారు, అలాగే ఈ అమ్మాయి కూడా చెప్పడం జరిగింది. అయితే మరి యొక్క కుమార్తె ప్రార్థన చేసుకుని, ఏంటి పిల్లలు చిన్నవాళ్ళు చాలా ఆందోళన పడి క్యాన్సర్ ఏంటి గెడ్డలు ఏంటని చాలా కంగారు పడ్డారండి. కంగారు పడి ఇక్కడికి షాలకు వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళారు. అలాగే ఆదివారం ఆరాధనలో కూడా అయ్యగారితో ప్రార్థన చేయించుకుని మరి మరలా టెస్ట్కి వెళ్ళగా మరి చాలాసేపు స్కాన్ అదే తీసి అసలు ఏమీ గెడ్డలు కానీ కణితులు కానీ ఏమీ లేవు, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని చెప్పారు అంతే. అయితే ఆశ్రమంలో ఏం చెప్పారంటే 2 గెడ్డలు ఉన్నాయి, ఒకటి గర్భసంచిలో ఉంది, ఒకటి లివర్ దగ్గర ఉంది, 2 గెడ్డలు ఉన్నాయి, అది బహుశా క్యాన్సర్ కూడా అయి ఉండొచ్చు, మేమేం చేయలేమని రిపోర్ట్ ఇచ్చి పంపించారండి. మరలా ఈ కుమార్తె ప్రార్థన చేసుకుని వెళ్ళి మరలా 2-3 సార్లు టెస్టులు చేయించగా ఏ గడ్డలు ఏ కణితలు లేవని చెప్పినందుకు సమస్త మహిమ దేవునికే కలుగును గాక.